ఈశాన్య ద్వారం అనేది మొదలుపెట్టి కొంచెం ఇబ్బందులు పడడం వల్ల కంప్లీట్గా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మీ ఛానల్ చూసి నేను చేసుకున్న మార్పులు ఈరోజు తల ఎత్తుకునే విధంగా నన్ను చేసింది. లేదంటే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదు సార్. నిజంగా మహర్షులు చెప్పిన జ్ఞానాన్ని నా ద్వారా నేను చెప్తున్నాను, కానీ నేనే బ్రహ్మజ్ఞాని నేను కాదు కదా. ఎందుకంటే నేను క్లియర్గా ఒకటే స్టేట్మెంట్ ఇస్తాను. ఈశాన్యంలో ద్వారం మంచిదా, మధ్య ద్వారం మంచిదా అంటే ఇక్కడ ద్వారం అనేది ఇంపార్టెన్స్ కాదండి. ఇది ఎట్లా పనిచేస్తుందంటే ముప్పై ఏళ్ళ నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాం సార్. ఇంకేదని చెప్పండి అంటే అసలు విషయం ఇది కాదు. నీకు కరెక్ట్గా బ్రహ్మ బిందువులో ఉంది పిల్లర్. ఈ పిల్లర్ మార్చుకోవాలంటే ఇల్లంతా పడగొట్టుకోవాలి కదా. అంటే కొన్ని దోషాలకి పరిష్కారం ఉండొచ్చు. గణితం అనేది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచితే పిల్లర్ అనేది కంప్లీట్ డ్యామేజ్ చేస్తుంది. యథార్థవాది లోక విరోధి అంటారు. మరి నిజంగా మన హరివాస్తుకు మాత్రం అది సాధ్యపడింది. ఎందుకంటే అందరూ అదే మాట మాట్లాడుతున్నారు. ఏంటిది? యథార్థవాది లోక విరోధి అంటే మనమేమో లోకానికి చాలా మందికి విరోధులుగా మారిపోయాం. ఎందుకు? కారణాలతో సహా నేను ఈ వీడియోలో ఈరోజు చెప్తాను, చూడండి. సో రీసెంట్గా నేను మొత్తం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, మైసూర్, బెంగళూరు ఇవన్నీ కూడా తిరిగాను కదా. ఇప్పుడు ప్రజెంట్ టోటల్ రాయగడ నుంచి శ్రీకాకుళం అండ్ కొత్తూరు, పాలకొండ, విజయనగరం, వైజాగ్ అండ్ కొత్త వలస, అనకాపల్లి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటూ భీమడోలు చేరుకున్నాను. సో వెళ్ళేటప్పుడు కూడా మనకు గుంటూరు ఏరియా కానీ, ఏలూరు ఏరియా కానీ, భీమడోలు కానీ, లేదు అంటే తాడేపల్లిగూడెం కానీ, అసలు ఈ వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో రీసెంట్గా మనం ద్వారపుడికి వెళ్ళాం. సో ద్వారపుడిలో కోవలి శ్రీనివాస్, నెక్స్ట్ సుబ్బు అని ఇంకొక ఆయన, ఓకేనా. సో వీళ్ళు మన దగ్గర జస్ట్ ఆన్లైన్లో ఏదో డౌట్స్ గురించి తీసుకున్నారు. నా వీడియోస్ అన్నీ చూసి వాళ్ళ ఇల్లంతా సెట్ చేసుకున్నారు. నిజంగా చాలా అద్భుతం అని చెప్పారు. అసలు మనము ఎంటర్ అవుతూనే అసలు వాళ్ళ మర్యాదలు అంటూ నిజంగా చాలా అద్భుతం అండి. అంటే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, నెక్స్ట్ మనము ఈ వైజాగ్ ఏరియా, అసలు ఈ ప్రాంతాలలో ఎక్కడికి తిరిగినా కూడా చాలా అద్భుతమైన మర్యాదలు. దానితో పాటుగా ఏదో ఒక స్వీట్ నేను తీసుకున్నాను, ఇది చాలా బాగుందండి అంటే ఒక పెద్ద డబ్బా వచ్చేసిందండి. అట్లాంటి డబ్బాలు ఇప్పుడు 4 వచ్చేసినాయి కారులో. అర్థమైందా? నిజంగా అసలు వాళ్ళ ప్రేమ అనేది చాలా అద్భుతం, నాకు చాలా బాగా కనిపించింది. సో నిజంగా వాళ్ళు ఎందుకు అలా మారారు అంటే గనక, నిజంగా మన ఛానల్ చూసి ఆయన సుబ్బు అనే వ్యక్తి ద్వారపుడిలో ఉంటారు. ఆయన కరెక్షన్ చేసిన తర్వాత నా ప్రాణాలు పోయేవి, నన్ను బతికించింది మీ ఛానల్ అని చెప్పారు. అర్థమైందా? దాని తర్వాత ఏదో డౌట్ గురించి మన ఫోన్ అపాయింట్మెంట్ తీసుకున్నారు, అది మాట్లాడి క్లోజ్ చేసేసాం. నిన్న రాత్రి మేము రిటర్న్ వస్తుంటే, సార్ ఒక్కసారి రోడ్డు మీద ఆగండి, ఒక 2 నిమిషాలు, మొన్న విజిట్ తీసుకున్నాను, ఒక్కసారి ఒక చిన్న గిఫ్ట్ ఇస్తాం మీకు అని చెప్పి పెద్ద పెద్ద ప్యాకేజీలు పట్టుకొచ్చి ఇచ్చారు వాళ్ళు. ఎక్కడ? దివాన్ చెరువు, నెక్స్ట్ ఏంటంటే రాజనగరం దగ్గర, కాలేజ్ దగ్గర ఆగారు. ఆయన దిగి అసలు సార్ మీరు నిన్న చెప్పారు కదా నాకు చాలా మంచి జరిగింది మీ ఛానల్ వల్ల అని. అసలు ఏం జరిగిందంటే ఆయన మొత్తం స్టోరీ చెప్పాడు. ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ, ఇంట్లో హెల్త్ కానీ, వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ, అసలు నిజంగా మ్యారేజ్ విషయంలో కానీ. మీ ఛానల్ చూసి నేను చేసుకున్న మార్పులు ఈరోజు తల ఎత్తుకునే విధంగా నన్ను చేసింది. లేదంటే నేను ఈరోజు ప్రాణాలతో ఉండేవాడిని కాదు సార్. నిజంగా నాకు చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని కలవడం అని చెప్పి అడుగు పెడుతూనే వాళ్ళ ఇంట్లో నా కాళ్ళకు దండం పెట్టడం అనేది చేశారు. వద్దండి, అట్లా ఏం లేదు. ఎందుకంటే ఏదైనా మహర్షులు చెప్పిన జ్ఞానాన్ని నా ద్వారా నేను చెప్తున్నాను, కానీ నేనే బ్రహ్మజ్ఞాని నేను కాదు కదా. ఎందుకంటే నేను క్లియర్గా ఒకటే స్టేట్మెంట్ ఇస్తాను. మనం చెప్పే కంటెంట్ 100% వాస్తులో 1 నుంచి 10% వరకే మీరు అనుకోండి. ఎందుకంటే ఇంత పాటించిన నంబర్ 1 అంటే
అర్థమైందా? ఇలా చాలామంది మన వీడియోస్ పూర్తిగా చూసే వాళ్ళు మాత్రం ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఎవరైతే ఒరిజినల్ వాస్తుని భ్రష్టు పట్టించేసి ఈశాన్య ద్వారం అనేది మొదలుపెట్టి కొంచెం ఇబ్బందులు పడడం వల్ల కంప్లీట్గా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొంతమంది ఉన్నారు. సో వాస్తుకి సంబంధించి ఏన్షియంట్ బిల్డింగ్ ఆర్కిటెక్చర్ పాటించే వాళ్ళు ఉన్నారు. అయితే కొన్ని ఈ ద్వారాల విషయంలో కానీ కొన్ని వాస్తు మార్పులు వాళ్ళ సొంతంగా చేయడము, దాన్ని వాళ్ళ శిష్యులు ఫాలో అవ్వడం లాంటివి చేయడం వల్ల 100% కొంత మైనస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఇందాక శ్రీధర్ గారు కూడా ఏం చెప్పారంటే ఈశాన్యంలో ద్వారం మంచిదా, మధ్య ద్వారం మంచిదా అంటే ఇక్కడ ద్వారం అనేది ఇంపార్టెన్సీ కాదండి. ఇది ఎట్లా పనిచేస్తుందంటే జాతకం ఆధారంగా పనిచేస్తుంది, ద్వార స్థానాల ఆధారంగా పనిచేస్తుంది, మన బెడ్రూము ఆ ఇంటి పొజిషన్లో పనిచేస్తుంది, డిగ్రీల పరంగా పనిచేస్తుంది, గణితం చేసిన ఇల్లుకి పనిచేస్తుంది, మళ్ళీ నక్షత్ర మండలి స్టెల్లార్ బేస్డ్ సిస్టమ్ మీద కట్టిన ఇంటికి పనిచేస్తుంది. ఎట్లా అంటే ఇక్కడ ఒకటే, ఇప్పుడు మహర్షులు ఏం చెప్పారంటే కొన్ని స్థానాలు ఇచ్చారు. ఈ స్థానం ఈశ్వరుడిది, ఈ స్థానం జయంతది, ఈ స్థానం నెక్స్ట్ ఎవరు సూర్యుడిది, ఇంద్రుడిది, ఇట్లా ఎన్నో స్థానాలు ఇచ్చారు. మరి ఎవరి స్థానంలో మనం డోర్ పెడితే మంచిది అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఎక్కడ ఉంటారో ఆ లక్షణం మీకు వస్తుంది అంటాం. మీరు పోయి ఒక చిల్లర బస్తీలో ఉండండి, వాళ్ళలాగానే మీరు తయారవుతారు. మీరు పోయి ఒక పెద్ద కాలేజీలో ఉండండి, వాళ్ళలాగానే మీరు తయారవుతారు. ఒక పెద్ద హోటల్లో ఉండండి, ఆ హోటల్ వాళ్ళు ఎలాగుంటారో అలాగే మీరు తయారవుతారు. లేదు మీరు వెళ్ళి కోటీశ్వరులతో కంటిన్యూ కార్స్లో తిరగండి, వాళ్ళు ఎట్లా చేస్తున్నారో దాని ప్రకారమే మీరు మౌల్డ్ అవుతారు. పిల్లలు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎలా ఉన్నారు వాళ్ళకు తగ్గట్టుగా ఎలా తయారవుతారు తెలుసు కదా. అలాగే మీరు ఏ స్థానంలో డోర్ పెడతారో ఆ ద్వారము, ఆ స్థానంలోని దేవుడి యొక్క ప్రభావం అనేది ఆ ఇంటి లోపలికి ప్రవేశిస్తుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళు సెంటర్ నుంచి రైట్ సైడ్కి తీసుకోండి. అట్లీస్ట్ మూల నుంచి ఒక 2 భాగాలు వదిలిపెడితే చాలా చాలా మంచిది. సో ఈ విధంగా మనం ఏదైతే నిజాలన్నీ మాట్లాడుతూ ఉంటామో, సో యథార్థవాది లోక విరోధిలాగా నేను ఇప్పుడు వీళ్ళందరూ చెప్పిన వాస్తుకి కొత్త పాయింట్లు చెప్పడం వల్ల వీళ్ళందరికీ పని లేకుండా పోయే అవకాశం అనేది వస్తుంది. కాబట్టి అసలైన నిజాలు బయట పెడితే మనం ఏమవుతాం? శత్రువులుగా మారుతాం. అది పరిస్థితి. ఏమండి, కరెక్టా? దానికోసమే చెప్పండి. అయితే ఒక ఇంటికి వెళ్ళిన సార్ మొన్న వెళ్తే ఆ 2 మూల గుమ్మాలు, అంటే ఒకటేమో తూర్పు ఈశాన్యం, ఒకటేమో ఉత్తర ఈశాన్యం. ఆ 2 మధ్య ఒకటే పిల్లర్ ఒకటే ఉంది. ఈ 2 రెక్కలు ఈశాన్య మూలలో పిల్లర్ వేసి ఉత్తర ఈశాన్యం డోర్, తూర్పు ఈశాన్యం డోర్, ఈ 2 డోర్లు ఓపెన్ చేసి 2 కొట్టుకుంటే ఇలా కొట్టుకుంటే ఇలా కాదని చెప్పేసి అంటే ఈశాన్య గుమ్మలు మంచివి కదంటే ఓకే మంచివి కాదని చెప్పట్లా. కానీ ఇక్కడ ఒక సిద్ధాంత గారు వచ్చారు, అంత అయిపోయింది. అయితే ఏంటంటే ఈయన గుమ్మాలు ఒకటే కనిపించినాయి, అసలు కరెక్ట్గా బ్రహ్మ బిందువులో పిల్లర్ ఉంది, అది కనిపించట్లా. మరి అది ఎందుకు కనిపించట్లేదు సార్ వీళ్ళకి? ఒక గుమ్మ ఒకటే కనిపిస్తుంది అంటే ఇంక వేరే దోషాలు ఉండవు, గుమ్మ ఒకటేనా అంటే ఓ 10% 20% వరకు, మిగతా 80% వాస్తు చాలా ఉంటాయి చూసుకోవచ్చు. అదే ఈ 2 తలుపులు కొట్టుకుంటామో కొంచెం మార్చుకోండి అంటే అది వినట్లు ఆయన ఎక్కట్లేదు. 30 ఏళ్ళ నుంచి ఈ ఇంట్లో ఉంటున్నాం సార్, ఇంకేదని చెప్పండి అంటే అసలు విషయం ఇది కాదు. నీకు కరెక్ట్గా బ్రహ్మ బిందువులో ఉంది పిల్లర్, ఈ పిల్లర్ మార్చుకోవాలంటే ఇల్లంతా పడగొట్టుకోవాలి కదా. అంటే కొన్ని దోషాలకి పరిష్కారం ఉండవు సార్. మరి ఎన్ని రింగులు పెట్టినా ఏం చేసినా దాన్ని మార్చేది లేదు. ఈ గుమ్మం ఎలా ఉన్నా పర్లా లాక్కెళ్ళిపోవచ్చు. అంటే నువ్వు బతికున్నావు అంటే ఏదో ఒకటి కర్మ వెళ్ళిపోతుంది, బాగానే ఉంది. ఇక్కడ ఏంటంటే కరెక్ట్గా బ్రహ్మ బిందువులో పిల్లర్ ఉంది కాబట్టి ఇది అసలు పాయింట్ అని చెప్పాను అనుకోండి, అదే పాయింట్. అయితే ఇల్లు మొత్తం తీసేయాలా అంటే దానికి మనం సమాధానం చెప్పలేం. దాన్ని చేయొచ్చు. ఎలా చేయొచ్చు తెలుసా? చెప్పాలి మీకు? చెప్పండి. ఎప్పుడన్నా మీకు కూడా ఉపయోగపడుతుంది. జస్ట్ మీరు ఇల్లు ఇట్లా కడతారు కదా, కరెక్ట్ బ్రహ్మస్థానంలో పిల్లర్ పడేది ఈశాన్య మూల అండ్ ఆగ్నేయ మూలలో ఇంటికి సంబంధించిన మూల చెక్కించేసి గోడ అనేది ఒక 2 అడుగులు 3 అడుగులు ముందుకు తీసుకొని ఇట్లా టర్న్ చేయాలి. ఇటు కానీ టర్న్ చేసి ఒక 3 అడుగుల ఎత్తు గోడ కడితే అంటే 2 వైపులా ఎల్ షేప్ కట్టేస్తాం మనం. ఎల్ షేప్ అది కట్టినప్పుడు ఏమవుతుందంటే ఇలా వచ్చి గోడ టర్న్ అయినప్పుడు ఇక్కడ నుంచి క్యాలిక్యులేషన్ అయ్యి బ్రహ్మస్థానాన్ని తప్పించిన వాళ్ళం అవుతాం. ఓకే, బాగానే ఉంది, చాలా ఈజీ వర్క్. రైట్ సార్. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఎంతవరకు తప్పిస్తాం, కానీ అక్కడ ఒకటి తప్పిస్తే ఇంకోటి వస్తుంది. ఆ గణితం ప్రకారం ఇల్లు కట్టారు కదా, ఆ గణితం రాదు. పోయింది. ఒకటేంటంటే
గణితం ఇంపార్టెంటా, బ్రహ్మస్థానంలో పిల్లర్ ఇంపార్టెంటా అంటే బ్రహ్మస్థానంలో పిల్లర్ తప్పించడమే ఇంపార్టెంట్. అప్పుడు సో గణితం మళ్ళీ సెకండరీ. ఎందుకంటే గణితం అనేది మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచితే పిల్లర్ అనేది కంప్లీట్ డ్యామేజ్ చేస్తుంది. డ్యామేజ్ లేకుండా ముందు నార్మల్ గా ఉంటేనే మనం ఏదైనా చేయాలి. అదే ఎందుకంటే ముందు గణితం తర్వాత చూసుకోవచ్చు. ముందు ఏంటంటే మీరు ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసాం, చేస్తే ఏమవుతుంది అది వెనక తప్పింది కాబట్టి సరిపోతుంది అలా. 100%. అంటే అది కొంచెం ఏదో మనకి గుడ్ల మెల్ల వచ్చేలా ఉంటుంది. సో అర్థమైంది కదండి. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని మనం చెప్తుంటూ ఉంటాం. సో మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మ కూడా యాక్టివేట్ చేయండి. స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.